అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను 27వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. వేరే వేరే విషయాలైతే మీ మామయ్య అసలు పట్టించుకునేవారు కాదు. కానీ ఇది మీకు సంబంధించిన విషయం కాదమ్మా. నువ్వేమో అక్కడ మేమెవరం లేకుండా ఉన్నావు. మళ్ళీ నిన్నెవరైనా ఒక్క మాట అన్నా కూడా మేము భరించలేం. మా కోసం ఇంత చేసినా నువ్వు మా వల్ల అసలు మాట పడకూడదనే ఉద్దేశంతో మీ మామయ్య గారు ప్రెస్ మీట్ పెడుతున్నారని అన్నారు ఆవిడ. దానికి తను సైలెంట్ అవ్వడంతో ఇప్పుడు న్యూస్ ఛానల్ వాళ్ళందరూ కూడా ఏదో పిచ్చి పిచ్చిగా రాసేస్తున్నారు అని మీ మామయ్య వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడం కోసమే మీ ఇద్దరికీ పెళ్ళయిందని అనౌన్స్ చేయబోతున్నారని అన్నది. సారీ అత్తయ్య, ఇలా అవుతుంది అని నేను అస్సలు అనుకోలేదు. నాదే తప్పు, క్షమించండని ఆన్య చెప్పగా, నువ్వెందుకురా సారీ చెప్తున్నావు? అవసరం లేదు. ఇదిగో ఆ న్యూస్ రిపోర్టర్స్ అందరూ కూడా వచ్చినట్టున్నారు. మీ మామయ్య నన్ను కూడా ఆయనతో పాటే కూర్చోమన్నారు. నేను కూడా కాసేపయ్యాక మళ్ళీ నీకు కాల్ చేయనా అని అడగటంతో అలాగే అని అనగానే లైవ్ వస్తుందనుకుంటా. వీలైతే చూడరా నువ్వు అని ఫోన్ పెట్టేశారు అనుపమ. లైవ్ స్టార్ట్ కాగానే ముందుగా నేను పిలవగానే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరినీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను అని మీలో చాలామందికి సందేహం ఉండొచ్చు. అండ్ మీలో ఇంకొంతమందికి నేనెందుకు పిలిపించానో తెలిసుండొచ్చు. బట్ నా తరపున నేను మీ అందరికీ ఒక పాయింట్ క్లియర్ చేయాలని అనుకుంటున్నాను అని అనగానే అందులో ఒక రిపోర్టర్ లేచి, సార్, నిన్న రాత్రి మీ పెద్ద కుమారుడు ఎయిర్‌పోర్ట్‌లో ఎవరో ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం అక్కడ ఉన్న చాలామందే చూశారు. ఇప్పుడు ఆ న్యూస్ ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. అసలు ఏం జరుగుతుంది సార్? ఇంత పెద్ద ఫ్యామిలీకి చెందిన అబ్బాయి అలా ఎయిర్‌పోర్ట్‌లో అందరి ముందు అలా చేయడం మీకు తప్పుగా అనిపించలేదా అని అడిగాడు ఒక రిపోర్టర్. లైవ్ చూస్తున్న పార్థ్‌కైతే తను ఎంత పెద్ద తప్పు చేశాడో అప్పుడు అర్థమైంది. నా వల్ల నాన్న ఇలా అందరి ముందు సమాధానం చెప్పాల్సి వస్తుంది అని తన మనసులో అనుకుని మనసులోని తండ్రికి క్షమాపణలు చెప్పుకున్నాడు. అక్కడ ఆన్యకు కూడా తన వల్ల అంత పెద్ద ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అని కాస్త భయం, బాధ రెండూ వేశాయి. దయచేసి నాకొక 10 నిమిషాలు సమయం ఇవ్వండి. ఆ తర్వాత మీరు అడగాలి అని అనుకున్న ప్రశ్నలన్నింటికీ నేను ఓపికగా సమాధానం చెప్తానని రఘునందన్ అనటంతో అతను సైలెంట్‌గా కూర్చున్నాడు. కొద్ది రోజుల క్రితం మా నాన్నగారి ఆరోగ్యం క్షీణించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయన చనిపోయే కంటే కొద్ది రోజుల ముందే నేను మా బాబు గురించి అనౌన్స్ చేశాను. మీకు గుర్తుండి ఉండొచ్చు. అప్పటికే మా బాబు తన కాళ్ళ మీద తను నిలబడాలి అని మా ఇంటి పేరు కానీ, నా పేరు కానీ ఉపయోగించుకోకుండా వాడికి వాడు తన సొంత కాళ్ళపైన నిలబడాలి అని ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోయాడు. మా నాన్న ఆరోగ్యం క్షీణించడంతో వాడిని తిరిగి రప్పించాల్సొచ్చింది. ఆయన చనిపోయే ముందర మనవడి పెళ్లి చూసి చనిపోవాలని ఆశపడ్డంతో మా అబ్బాయి ప్రేమించిన అమ్మాయితో వాడి పెళ్లిని జరిపించాల్సొచ్చింది. మీరు నిన్న ఎయిర్‌పోర్ట్‌లో చూసింది ఆ అమ్మాయి ఎవరో కాదు. నా కొడుకు భార్య, మా కోడలు, మా ఇంటి మహాలక్ష్మి, నా తండ్రి చివరి కోరిక తీర్చిన మా పాలిట దేవత అని చెప్పగా, కానీ సార్ అని ఎవరో ఏదో అనబోతుంటే ఇంక నేను చెప్పడం పూర్తి కాలేదు. నా కొడుకు, ఆ అమ్మాయి ఇద్దరూ హైదరాబాద్‌లో ఉన్నప్పుడే ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ మా నాన్నగారు వాళ్ళ పెళ్లి చూడాలని అనుకోవడంతో మా ఇంటి సభ్యుల మధ్య వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. దానికి నేను, నా భార్య, మా అమ్మ, నాన్న, నా చిన్న కొడుకే సాక్ష్యం అంటూ వాళ్ళిద్దరి పెళ్లి ఫోటోల్ని మీడియాకి రిలీజ్ చేసి మా ఇంటి వాళ్ళని కూడా మేము ఈ పెళ్ళికి పిలవలేదు. వాళ్ళ పెళ్లి తర్వాత గంటలలోపే మా నాన్నగారు చనిపోవడంతో ఇంకా ఏ న్యూస్ కూడా అనౌన్స్ చేసే అవసరం కానీ, అవకాశం కానీ మాకెప్పుడూ కూడా రాలేదు. ఆ అమ్మాయి ఉన్న ఫలంగా ఇక్కడికి వచ్చేయడంతో తన సామానంతా తీసుకుని రావడం కోసమే వెళ్తూ ఉంటే నా కొడుకు తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాడు. దాని గురించి మీ యూట్యూబ్ ఛానల్‌లో ఇష్టం వచ్చినట్టుగా చిలవలు పలవలుగా చేసి రాస్తూ ఉన్నారు. మీకు అసలు ఒక విషయం గురించి తెలియనప్పుడు, దాని గురించి అంచనా లేనప్పుడు మీరిలా రాయడం కరెక్ట్ కాదు. న్యూస్ ఛానల్స్‌లో పైన ప్రజలకు ఇంకా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని పోగొట్టుకునేలాగా దయచేసి చేయొద్దు అని నమస్కారం పెట్టి, ఇప్పుడు మీకేదైనా ప్రశ్నలు అడగాలని ఉంటే మీరు అడగండి అని అన్నారు రఘునందన్. అక్కడున్న అందరూ కూడా సైలెంట్ అయిపోగా, ధన్యవాదాలు మీ సమయాన్ని కేటాయించినందుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు రఘునందన్. అనుపమ అదంతా చూస్తూ ఉన్న ఆన్యకు అప్పుడు కాస్త నమ్మకం కలిగింది. నిజంగానే తను అలాంటి ఇంటికి వెళ్ళినందుకు తను అదృష్టవంతురాలు అని. అలా అంతా లైవ్ న్యూస్ అయిపోవడం, పారుష్ నుంచి కాల్ రావడం ఒకేసారి జరగగా
ఫోన్ లిఫ్ట్ చేసి హలో పారుష్ అని ఏదో ఆలోచిస్తూ అనటంతో వదిన నాన్న లైవ్ చూసావా అని అడిగాడు పారుష్. చూశాను అని అంది ఆన్య. కంగ్రాచులేషన్స్ వదిన, అఫీషియల్గా ఇప్పుడు నువ్వు మా ఇంటి కోడలివి అని చెప్పడంతో నాకు భయంగా ఉంది. ఈరోజు చాలామంది నన్ను సాయి అన్నయ్య వాళ్ళ షాప్లో ఉన్నప్పుడే ఫొటోస్ తీశారు కాబట్టి మళ్ళీ ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి మళ్ళీ ఏదైనా రాస్తారేమో అని చాలా భయంగా ఉంది అని అంది ఆన్య. చూడొదిన, నువ్వు ఒకప్పుడు ఆ షాప్లో వర్క్ చేసావు అంతేనా అని అడగ్గా అవును అని అనటంతో అలాంటప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళకూడదని రూల్ ఏమీ లేదు కదా, సో అది తప్పెలా అవుతుంది? నువ్వు ఈ ఇంటి కోడలు అయినంత మాత్రాన నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదని రిస్ట్రిక్షన్స్ అనేవి నీకు ఉండవు. నాన్న కానీ, అమ్మ కానీ, అన్నయ్య కానీ ఎవరు నీకు రిస్ట్రిక్షన్స్ పెట్టరు. నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు వదిన, కానీ ఒక కండిషన్ మీద అని అనటంతో ఏంటని అన్నట్లుగా సీరియస్గా అడగగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నుంచి ఒక మంచి చాక్లెట్ నాకైతే కొనుక్కొని రావాలి అని అనగానే అల్లరి పిల్లోడా అని అంటూ నవ్వి ఇంతకీ నువ్వు హాస్టల్కి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగింది ఆన్య. వదిన, నువ్వు కూడా నన్ను హాస్టల్కి పంపించడానికే సిద్ధపడ్డావా అని అడగ్గా అయ్యో అలా కాదు పారుష్ జస్ట్ అడుగుతున్నాను అంతే, మావయ్య గారు అంటున్నారు కదా అని అనగానే నేను వెళ్ళొద్దని అనుకుంటున్నాను వదిన, ఈసారి ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. నాకు ఒక్క మ్యాథ్స్ మాత్రమే ప్రాబ్లం, మిగిలినవి నేను చదువుకోగలను అని చెప్పడంతో డోంట్ వరీ, అలా అయితే నీకు మ్యాథ్స్ నేర్పిస్తాను, నేను అందులో పర్ఫెక్ట్ని అని అనటంతో సూపర్, ఇదిగో చూడు మా అన్నయ్య కూడా చాలా పర్ఫెక్టే కానీ వాడు నా కోసం టైమే కేటాయించడు అని అన్న మీద కంప్లైంట్ చేస్తున్నట్టుగా చెప్పగా ఇట్స్ ఓకేలే, నేను హెల్ప్ చేస్తాను కదా నీకు అని ఆన్య అనటంతో అయితే నేను నాన్నకు చెప్పేస్తాను ఇప్పుడు నేను హాస్టల్కి వెళ్ళను అని చెప్పాలా అని అడిగాడు పారుష్. అలాగే నేను వచ్చాక మామయ్య గారితో నేను చెప్తానులే అని అనటంతో యు ఆర్ ద బెస్ట్ వదిన, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి కాల్ని పెట్టేశాక మళ్ళీ అత్తగారికి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది ఆన్య. పార్థ్ ఒకవైపు లైవ్ చూస్తూనే మరొక వైపు తను చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తూ ఊపిరి సలపనంత పనిలో గడిపేశాడు. సాయంత్రం వర్క్ అయి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆన్యకు ఫోన్ చేసి ఈరోజు ఎలా గడిచింది అని అడగ్గా తను షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది తనను షూట్ చేయాలి అని అనుకున్న విషయం, దానివల్ల అత్తయ్య మావయ్యలకు ఎలాంటి చెడ్డపోరు వస్తుందో అని భయపడుతున్న విషయం అంతా కూడా అతనికి వివరించగా నువ్వు అసలు అలా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదురా, నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండు సరేనా అని పార్థ్ చెప్పగా పారుష్ చెప్పిన మాటలే గుర్తుకు రావడంతో అవును, మీరు పారుష్ను ఇప్పుడు మళ్ళీ హాస్టల్కి పంపిస్తారా అని అడిగింది ఆన్య. పంపించడమే కదా అని అనటంతో పారుష్కి ఒక మ్యాథ్స్ మాత్రమే ప్రాబ్లం అంట, అది నేను హెల్ప్ చేస్తాను, తను ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నాడు, ఉండనివ్వండి అని ఇంట్లో చదువుకుంటాడు కదా, నేను హెల్ప్ చేస్తాను తనకి, మీరు తనను పంపకండి హాస్టల్కి ప్లీజ్ అని అడగ్గా ఓ వదిన గారు మరిదికి సపోర్ట్ అన్నమాట, అలా అయితే వచ్చి నువ్వే నాన్నతో మాట్లాడు, వాడు ఇంట్లో ఉన్నాడే అనుకో 24 గంటలు టీవీకి అతుక్కుపోతాడు, 12th గ్రేడ్లో ఉన్నట్టే కానీ ఇప్పటికీ టామ్ అండ్ జెర్రీ చూస్తాడు, నాన్నతో గురించి గొడవ పడుతూనే ఉంటాడు. ఎవరైనా ఈ వయసులో అమ్మాయిలు లవ్ అది ఇది అని అంటారు, వీడేమో టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ అని అంటాడు అని అనటంతో అంటే నీకు ఆ వయసులో లవ్ ఉందా అని అడిగింది ఆన్య కాస్త కోపంగా. తను అడిగిన విధానం, తన వాయిస్ మాడ్యులేషన్ వచ్చిన మార్పు పార్థకు తేడా కనపడటంతో సంతోషంగా మనసు ఉరకలేస్తుంటే అప్పుడు నాకంత సీన్ లేదులే, నాకున్న ఫ్రెండ్స్ వాళ్ళంతా ఎప్పుడెప్పుడు తాగడం మొదలు పెడదామా ఎప్పుడెప్పుడు అని అంటూ ఆగిపోయి చెప్పలేనులే అని అనటంతో చెప్పండి కంప్లీట్ చేసేయండి అని అడగ్గా నీతో చెప్పుకోరాదులే అని బాయ్స్ థింగ్స్ అని అంటూ నవ్వాడు. అలా అక్కడ ఉన్నప్పుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడిన ఆన్య మాత్రం హైదరాబాద్కి వెళ్ళిన మొదటి రోజే పార్థతో కాసేపు మాట్లాడింది. అలా చాలాసేపు మాట్లాడిన తర్వాత నేను అత్తయ్య గారితో ఫోన్ చేసి మాట్లాడానని చెప్పడంతో దట్స్ గుడ్ అన్నాడు పార్థ్. అలా మళ్ళీ అత్తగారికి మామగారికి తను షాప్ వెళ్ళనందుకు కోపం రాదని నిశ్చయించుకున్న తర్వాత సరే మరి నేను మళ్ళీ కాల్ చేస్తానని ఫోన్ పెట్టేసింది ఆన్య. ఆ రోజు సాయంత్రం దర్శ్ తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు కాస్త పనుంది, నేను ఒక 2 రోజుల తర్వాత తిరిగి వస్తాను అని చెప్పడంతో ఏం పని అని అడిగాడు రామానందన్. నాకు కాస్త పనుంది నాన్న అని చెప్పగా సరే అని అనటంతో సరే ఇంట్లో వాళ్ళు అడిగితే నేను లండన్ వెళ్ళానని చెప్పు అని అన్నాడు. అంటే నువ్వు నిజంగా లండన్ వెళ్తున్నావా అని అడిగాడు రామానందన్. లేదు కానీ వాళ్ళు అడిగితే నేను లండన్ వెళ్తాను అని చెప్పు సరేనా అని అనటంతో అలాగేరా
అని చెప్పగా వారం రోజులకు సరిపడా బట్టలు సర్దుకొని ఫ్లైట్‌లో హైదరాబాద్‌కి చేరుకున్నాడు దర్శ్. ఆ రోజు రాత్రికి హోటల్‌లో బస చేసేందుకు ముందు తన పార్దును చంపడానికి నియమించిన వాళ్ళను పిలిపించుకొని పార్దు ఫోటో చూపించి, "మీరు ఇతన్ని ఇక్కడ నిజంగా చూడలేదా?" అని అడగ్గా, "సార్, లేదు సార్, నిజంగా చూడలేదు. చూసుంటే మీకు చెప్పేవాళ్ళమే కదా!" అని వాళ్ళు ముగ్గురు కూడా ముక్త కంఠంతో అనటంతో, "ఈ అమ్మాయిని ఎక్కడ చూసారు? ఐడియా ఉందా మీకు?" అని చివరిసారిగా అని అంటూ ఆన్య ఫోటోని చూపించగా, "లేదు సార్, ఏదో షాపింగ్ మాల్ దగ్గర చూసాం అంతే" అని వాళ్ళు అన్నారు. సరే అని అంటూ వాళ్ళకి సెటిల్ చేయాల్సిన అమౌంట్ అంతా కూడా సెటిల్ చేసి, "ఇంకా జీవితంలో మీరు నన్ను నన్ను కాంటాక్ట్ చేయొద్దు. నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయను" అని వాళ్ళను పంపించగా, బయటకు వచ్చిన ముగ్గురిలో ఒకడు, "ఒరేయ్! ఆ రోజు మనం ఇతన్ని చూసాం కదరా! చూసినా కూడా చూడలేదు అని అబద్ధం ఎందుకు చెప్పమన్నావు? ఆ రోజు వాడు మనల్ని చితక్కొట్టుడు కొట్టాడు కదా! వాడి గూర్చి ఎవరికీ చెప్పొద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు కదరా! వాడి చేత దెబ్బలు తిన్నప్పుడైనా వాడిని పట్టించుంటే వీడికి వాడి మీద ఉన్న కోపంతో చంపేసుండేవాడు కదా! ఎందుకురా ఛాన్స్ మిస్ చేశావు" అని ఒకడడగ్గా, "నీకొకటి అర్థమవుతుందా? వాడు మనకు దొరకలేదు కాబట్టే వీడు మనకు ఇప్పటి వరకు డబ్బులు ఇస్తూ వచ్చాడు. ఒకవేళ వాడు అప్పుడే దొరికుంటే మనకి ఇన్ని రోజులు ఇన్ని డబ్బులొచ్చేవా? అస్సలు రాకపోయేవి కదా! ఇది ఆలోచించే నేను అలా చెప్పమని మీతో చెప్పాను. అండ్ ఇంకొక విషయం, వాడు మనల్ని కొట్టిన విషయం వీడికి చెప్పామే అనుకో, వీడు మనల్ని ఇంకో 4 తన్నులు తన్ని మనల్ని చేతకాని వాళ్ళలా జమకడతాడు. వాడిని వెతికే పని వేరే వాళ్ళకి అప్పగించేవాడు. కాబట్టి మూసుకుని కూర్చున్నది బెటర్. ఇప్పుడు చూడు, డబ్బులకి డబ్బులు వచ్చాయి. మనము సేఫ్. రేపొద్దున వాడిని ఏం చేసినా కూడా మన మీదకి రాదు. అది గుర్తుపెట్టుకో. ఈ పెద్దవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకూడదు. వాళ్ళు ఒకటయ్యి చివరికి మనల్నే బకరాలను చేస్తారు. ఏమైనా అయితే మన మీదకే క్రైమ్ తోసేస్తారు. అందుకని నేను ముందే అన్నీ ఆలోచించే అలా చెప్పమని చెప్పానురా" అని చెప్పగా, "నిజమే రోయ్! నువ్వన్నది కూడా ముమ్మాటికి నిజమే. ఈ డబ్బున్న వాళ్ళు ఊసరవెల్లులు. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎలా మారతారో తెలియదు" అని అనుకుంటూ వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలా జరుగుతుంది అని ముందే ఆలోచించిన దర్శ్, రఘునందన్ ఇంట్లో ఉన్నప్పుడే ఎవరికీ కూడా అనుమానం రాకుండా సాయి వాళ్ళ నాన్నగారి షాప్ గురించి సాయి పారుష్‌తో చెప్తూ ఉండగా విని షాప్ పేరుని నోట్ చేసుకున్నాడు. అది గుర్తుకొచ్చి గూగుల్‌లో ఆ షాప్ గురించి వెతికి ఆ మర్నాడు మధ్యాహ్నం వరకు ఆ షాప్‌కి దూరంలో ఎవరికీ తెలియకుండా తన కారును పార్క్ చేసి తన ఫేస్ అంతా కూడా కవర్ చేసుకొని షాప్ ముందు నుండి 2, 3 సార్లు తిరిగి చూడగా అక్కడ దీప్తి మాత్రమే అతనికి కనపడింది. తనను చూసి, "అంటే ఆన్య షాప్‌కి రాలేదా? మరెలా?" అని అనుకుని సాయంత్రం వరకు ఎదురుచూసి సాయంత్రం దీప్తి వెళ్ళే సమయానికి తనని అనుసరించి దీప్తి ఆశ్రమంలోకి చేరుకోగానే దర్శ్ తిరిగి వెళ్ళిపోయాడు. కానీ అంతలోనే డ్రైవర్ దర్శ్‌ని చూశాడు. కానీ దర్శ్‌కి డ్రైవర్ ఎవరో తెలియకపోవడంతో పెద్దగా అతన్ని పట్టించుకోలేదు. అలాగే డ్రైవర్‌కి కూడా అతనెవరో తెలియకపోవడంతో డ్రైవర్ కూడా పెద్దగా ఆలోచించలేదు. అలా మరొక 2, 3 రోజులు గడిచాయి. ఈ 2, 3 రోజుల్లో కూడా అటు ఆన్య, పార్థ్ ముద్దు పెట్టుకున్న విజువల్స్, అలాగే ఆన్య హైదరాబాదు షాపుల్లో కనిపించిన విజువల్స్, అలాగే రఘునందన్ గారు ప్రెస్‌కి రిలీజ్ చేసిన విజువల్స్ యూట్యూబ్‌లో హల్చల్ చేస్తూ ఉండడంతో, అమ్మ బాబోయ్! ఈ డబ్బున్న వాళ్ళకు ఎన్ని కష్టాలు. వాళ్ళు ఏం చేసినా కూడా ఒక ట్రెండే అని అనుకుంది ఆన్య. అలా తను రోజూ అత్తగారికి, మామగారికి, మరిదికి, పార్థ్‌కు ఫోన్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నది. తనకు షాప్‌కి వెళ్ళాలని ఉన్నా కూడా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వెళ్ళొద్దు అని గట్టిగా నిశ్చయించుకొని ఆశ్రమంలోనే ఉండగా, దీప్తి మాత్రం షాప్‌కి వెళ్ళసాగింది. అలా ఒక 4 రోజులు గడిచిపోయాయి. ఈ 4 రోజులలో తెలియకుండానే పార్థ్‌ను, పారుష్‌ను వాళ్ళ అమ్మగారిని మిస్ అవ్వడం మొదలుపెట్టింది ఆన్య. ముఖ్యంగా పారుష్ అల్లరిని. తనలో మిస్ అయిన అల్లరి మరిదిలో కనబడటంతో తెలియకుండానే ఒక తమ్ముడి హోదాను అతనికిచ్చేసింది ఆన్య. వీలుంటే చాలు పారుష్‌తో చాట్ చేయడం, ఏం చేస్తున్నాడో కనుక్కోవడం చేస్తూ ఉంటే, పారుష్ మాత్రం "వదిన, నాకు ఈ చాక్లెట్ తీసుకొని రావా? నాకు ఆ చాక్లెట్స్ తీసుకొని రావా?" అని అడగడం. అస్తమానం "కొత్త ఫోన్‌లో సిమ్ వేసుకున్నావా లేదా? సిమ్ ఎందుకు వేసుకోవట్లేదింకా?" అని అడగటం, సతాయించడంతో 4 రోజుల తర్వాత ఐఫోన్ ఓపెన్ చేసి అందులో తన సిమ్ వేసుకుని మొదటి వీడియో కాల్ పారుష్‌కి కాల్ చేసి, "ఇదిగో ఇందులోంచి మొదటి కాల్ నీకే చేస్తున్నానని" చెప్పగా పారుష్ గట్టిగా నవ్వి, "ఇప్పుడు ఈ విషయం మీ ఆయనకు చెప్పావే అనుకో, రేపు ఖచ్చితంగా
నన్ను హాస్టల్‌కి పంపించేస్తాడు మీ ఆయన అని నవ్వాడు పారుష్. తన మాటలకు ఆన్య కూడా నవ్వేసింది. అలా ఈ 4 రోజుల్లోనే ఆన్య ఆ కుటుంబానికి చాలా దగ్గరైపోయింది. దర్శ్ కూడా ప్రతిరోజు ఆశ్రమం దగ్గరలోనే కాపు కాచేవాడు. ఒకవేళ ఆన్య బయటకొస్తే తనను ఎలా అయినా సరే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉన్నాడు. ఇన్ని రోజులు పార్థును ఆస్తి కోసం మాత్రమే చంపాలి అనుకున్న తనకు ఎప్పుడైతే ఆన్య పార్థ్ భార్య అని తెలిసిందో, తనకు దక్కదు అని అర్థమైందో ఇంక డిసైడ్ అయిపోయాడు. ఆన్యను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తిని లాగాలి అని హైదరాబాద్ వచ్చిన దానికి కూడా కారణం అదే. తనకు ఆన్య ఉన్న చోటు తెలిసినట్లయితే ఎలాగైనా సరే తనను అక్కడి నుంచి తప్పించి, తనను అడ్డం పెట్టుకొని వాళ్ళను బ్లాక్‌మెయిల్ చేసి ఆస్తి లాగాలనే ఆలోచన. అప్పటికే ఆన్యను ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయకపోవడంతో, ఒకవేళ వీలుంటే తన సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో కూడా ఉన్నాడు. కానీ రఘునందన్ గారు తన కోడలిగా ఆన్యను ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయడంతో తన ప్లాన్ వర్కౌట్ కాకపోగా తనను అడ్డుపెట్టుకొని ఆస్తి సంపాదించాలని డిసైడ్ అయిపోయాడు దర్శ్. కానీ మొదటి రోజే షాప్‌కి వెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు వచ్చి తన ఫోటోలు క్లిక్ చేయడంతో భయపడిన ఆన్య అసలు షాప్‌కి వెళ్ళడమే మానేసింది. దీప్తిని కూడా వద్దు అన్నప్పటికీ కొద్ది రోజులైనా నేను వెళ్తానని దీప్తి చెప్పడంతో సరే అని అనుకున్నారు. అలా ఆన్య అసలు బయటికే రాకపోవడంతో అక్కడక్కడనే తిరుగుతూ కనిపిస్తూ ఉన్న దర్శన్ చూసిన డ్రైవర్‌కి మెల్లిమెల్లిగా తన అనుమానం మొదలైంది. కానీ తను ఎక్కువగా ఊహించుకుంటున్నానేమో అని అనుకున్నాడు. అలా డ్రైవర్‌కి ఎలాంటి పని లేకపోవడంతో అతను కూడా వీడియోస్ యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడు దర్శ్ గురించి, ఫ్యామిలీ గురించి, రఘునందన్ ఫ్యామిలీ గురించి చెప్తూ ఒకచోట రఘునందన్ గారి తమ్ముడు రామానందన్, అలాగే అతని కొడుకు దర్శ్ భార్య లక్ష్మి గురించి, అలాగే వాళ్లకు రఘునందన్ గారి కుటుంబానికి సత్సంబంధాలు లేవు కాబట్టి ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నారు అని ఒక ఛానల్‌లో చూసిన అతనికి అక్కడ దర్శ్ కనపడటంతో అనుమానం వచ్చి వెంటనే పార్థ్‌కి ఫోన్ చేసి, "సార్ నేను మీ తమ్ముడిని ఇక్కడ చూశాను సార్" అని చెప్పగా, "ఏ తమ్ముడు?" అని ఆశ్చర్యంగా అడిగాడు పార్థ్. "అదే సార్ మీ బాబాయ్ కొడుకు దర్శ్" అని డ్రైవర్ చెప్పడంతో, "మా బాబాయ్ కొడుకు హైదరాబాద్‌లో ఉండటం ఏంటి? అదేంటి తను లండన్ వెళ్ళాడు కదా! మీరెవరినో చూసి మా బాబాయ్ కొడుకని అనుకుంటున్నారేమో" అని అన్నాడు పార్థ్. "లేదు సార్ ఒక్క నిమిషం ఉండండి" అని అంటూ అతను యూట్యూబ్ ఓపెన్ చేసి దర్శ్ ఫోటో ఉన్న ఆ వీడియోలో స్క్రీన్ షాట్ తీసి పార్థ్‌కు పంపిస్తూ "నేను చూసింది ఇతన్నే" అని చెప్పడంతో ఆ ఫోటోని చూసిన పార్థ్ షాక్ తిన్నాడు. అసలు దర్శ్‌కి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది కూడా లండన్ వెళ్తున్నాను అని అబద్ధం చెప్పి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.